30 ఇడ్లీ బ్యాటర్ తయారు చేద్దామండి. చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యి ఎంత బాగా ఉబ్బిందో. ఇలాంటి బ్యాటర్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను రండి. దేశీయమన్నానైనా మినపగుళ్ళు 1 కప్పు, అరకప్పు ఏమో సగ్గుబియ్యము, 1 గ్లాస్ ఏమో అటుకులు. ఈ 3 వేసి 30 ఇడ్లీకి నానబెడుతున్నానండి. ఈ కొలతకి ఇలా 3 గ్లాసులు మళ్ళీ బియ్యం తీసుకోవాలి అదే కొలతకి. 3 కప్పులు బియ్యం తీసుకున్నాను. ఈ 2 కడిగేసేసి నానబెట్టేసి రాత్రంతా ఉదయం లేసి రుబ్బుతానమాట నేను. ఉదయం లేసి రుబ్బి పగలంతా ఫర్మెంటేషన్‌కి ఉంచితే సాయంత్రం ఇడ్లీ వేసుకోవడానికి బావుంటది. అందుకని అలా రుబ్బుతానమాట నేను. పగలంతా ఈ ఎండవేడికి ఫర్మెంటేషన్ బాగా అవుతదని. ఇది శుభ్రంగా కడిగేసేసి ఇక్కడేమో మనమేమో నీళ్ళేసి రాత్రంతా నానబెట్టేసాను. ఉదయం లేసి రుబ్బానమాట. ఇదిగోండి ఏస్తున్నాను ఇది. ఏంటంటే అటుకులు, సగ్గుబియ్యం, మినపప్పు వేసాను. ఇది రుబ్బుతున్నాను. ఇదిగోండి మెత్తగా అయిపోయింది ఇది. ఇది తీసిన తర్వాత బియ్యం వేస్తానమాట. 2 వేరే వేరేగా రుబ్బాలి. రుబ్బేసేసి కలుపుకుంటానమాట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాగే చేస్తారా? లేతే ఏదైనా దీనికి వేరే వెరైటీ ఉందా? 30 ఇడ్లీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ బియ్యం మాత్రం మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం రవ్వ ఉండేటట్టు చూసుకొని చూడండి నేను చూపిస్తాను చూడండి రవ్వ కనిపిస్తుంది మీకు. కొంచెం అదిగో ఆ మాత్రం రవ్వ ఉండేటట్టుగానే బియ్యం నలగబెట్టి తీసేయాలన్నమాట. అది తీసేసేసి శుభ్రంగా కలిపి మనం ఫర్మెంటేషన్‌కి ఉంచుకుంటే బాగా ఫర్మెంట్ అవుతది. అయితే మనం 30 ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదండీ! దాంట్లో ఆయిల్ రాసి వేసుకుంటాను. నేను చూపిస్తాను మీకు ఎలాగ వేస్తానో నేను. చాలా బాగా వస్తదండి 30 ఇడ్లీ. ఆవిరికుడుము అని కూడా అంటారు దీన్ని. ఇది శుభ్రంగా ఇలాగండి కింద మీద శుభ్రంగా కలిపేసేసి ఉంచుకోవాలి. నేను మొత్తం ఫర్మెంటేషన్‌కి పెట్టనండి. మేమిద్దరమే తింటాం కాబట్టి నేను సగం ఫర్మెంటేషన్ పెట్టి సగం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను చిల్లర్‌లోని. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత అది తీసి ఫర్మెంటేషన్‌కి పెట్టుకుంటానమాట. చూడండి ఇదిగోండి సగం ఉంచాను. సగం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇలాగే చేస్తారా? మీరు ఎలా చేస్తారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా లైక్ చేయండి నా వీడియోని. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇదేమో ఫ్రిడ్జ్‌లో కానీ నా వీడియో చూసినందుకు